హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. సో యాజ్ ఎ పేరెంట్స్గా కానీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మన పిల్లల గురించి ముందుగానే మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్గా ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే ఎలాంటి సోప్ వాడాలి, ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి, ఎలాంటి ఆయిల్ వాడాలని మెయిన్ మనకు బేబీ పుట్టిన తర్వాత మెయిన్గా వచ్చే కన్ఫ్యూజన్స్ అన్నమాట. సో ఎందుకంటే న్యూ మామ్స్గా ఉన్న వాళ్ళకి తెలియదు. సో ఏ ప్రోడక్ట్ వాడాలి. నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది, అక్క నేను ఇప్పుడే ఈ మధ్యనే మామ్ అయ్యానన్నమాట. సో ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలా, అసలు బేబీ సోప్సే యూజ్ చేయాలా, మన పెద్దవాళ్ళు కూడా వాడొచ్చా అని అడిగారన్నమాట. సో అది కూడా పాపం తెలియని వాళ్ళు ఉన్నారు. సో న్యూగా మామ్ అయిన వాళ్ళకి అంతగా అవగాహన ఉండదు కదా. సో అలాంటప్పుడు నేను దీని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ ఫోన్కి వస్తాయి. సో మీరు చూసేయచ్చు అన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పాలి అనుకుంటున్నాను పిల్లలకి వాడటానికి ఒక మంచి సోపు, అలాగే మంచి మాయిశ్చరైజర్, అలాగే ఒక మంచి ఆయిల్ అన్నమాట. సో దీని గురించి మీకు కొంచెం క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. సో బేబీకి మాత్రం ఎప్పుడు కూడా ఏ సోప్ యూజ్ చేసినా కానీ బేబీ సోప్స్ మాత్రమే బేబీకి యూజ్ చేయాలండి. మనం పెద్దవాళ్ళు వాడుకునే సోప్స్ మాత్రం బేబీకి అస్సలు యూజ్ చేయకూడదు. అలాగే బేబీకి వాడే సోప్ అనేది సపరేట్గా ఉండాలన్నమాట. సో ఆ సోప్ని మళ్ళీ మనం వాడుకోకూడదు. బేబీకి ఒక సోప్ అనేది పెట్టినప్పుడు ఆ సోప్ సపరేట్గా ఉండాలి. అలాగే ఆ సోప్ ట్రే కూడా బేబీ వరకు సపరేట్గా పెట్టేసుకోవాలి. సో ఇదైతే ఫస్ట్ పాయింట్. అండ్ ఆ తర్వాత ఒక మంచి సోప్ అయితే నా వరకు వచ్చేసి డెర్మాండ్యూ చాలా చాలా బాగుంటుందండి. సో కాస్ట్ వచ్చేసి 179 అలా ఉంటుంది. బట్ బాగుంటుంది, కాస్ట్ కూడా బాగుంటుంది. అంటే మనం సోపు మంచి వాల్యూస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ కాస్ట్ అనేది పెట్టచ్చు. మీరు 170 రూపీస్ పెట్టగలిగితే మాత్రం డెర్మాండ్యూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ బేబీస్కి సూట్ అయితే మాత్రం సూపర్ కలర్ అనేది డెఫినెట్గా వస్తారండి. డెర్మాండ్యూ పేరు నేను ఎక్కడో ఆ సోప్ అనేది పిక్చర్ యాడ్ చేస్తాను మీకు, డెర్మాండ్యూ సోప్ అన్నమాట. సో అది బాగుంటుంది. అండ్ ఆ తర్వాత సెకండ్ వచ్చేసి టెడ్డీ బార్ సోప్ అండి. సో కొంతమంది అంటారు టెడ్డీ బార్ సోపు అంత బాగోలేదు, అంత పడలేదు అని అంటారు కదా. సో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను దాని గురించి. సో మా పెద్ద బాబుకి వచ్చేసి నేను బబ్లుకి డెర్మాండ్యూ వాడాను, వాడికి బాగుంది, మంచి కలర్ అంతా కూడా బాగుంది. డెర్మాండ్యూ బేబీ సోపు అలాగే క్రీము మాయిశ్చరైజర్ వాడికి యూజ్ చేశాను, చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత అదే సోపు వాడికి బాగుంది కదా అని రీసెంట్గా చిన్నబాబు పుట్టినప్పుడు వాడికి తెచ్చాను అన్నమాట. వాడికి సూట్ అవ్వలేదు. సో ఇక్కడ మా ఇంట్లో ఉన్న నాకు పుట్టిన ఇద్దరు పిల్లలకి ఒకళ్ళకి పడి ఒకళ్ళకి పడలేదు. సో అలాంటప్పుడు సపరేట్ కదా. సో ఒకళ్ళకి పడింది ఒకళ్ళకి పడాలని లేదు. ఇన్ కేస్ పడితే మీకు ప్లస్ పాయింటే కదా. సో అందుకనేసి టెడ్డీ బార్ యూజ్ చేయండి, పడితే మాత్రం కంటిన్యూ చేయండి. టెడ్డీ బార్ సోప్ కూడా చాలా బాగుంటుంది. డెర్మాండ్యూ సోప్ మీద టెడ్డీ బార్ సోప్ అనేది కొంచెం కాస్ట్ తక్కువేనండి, బాగుంటుంది సోపు, యూజ్ చేయండి. సో ఇప్పటివరకు అయితే సోప్ అనేది మీకు చెప్పేశాను. అండ్ ఆ తర్వాత ఇంకొకటి థర్డ్ చాయిస్ ఏదన్నా ఉంది అంటే హిమాలయ సోప్ అండి. హిమాలయ బేబీ సోప్ ఏదైనా కానీ బేబీ సోపే వాడాలి. హిమాలయ బేబీ సోప్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి ట్రై చేసుకోండి. సో ఆ తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్. నేనైతే నా పర్సనల్గా కూడా నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తుంది హిమాలయ బేబీ లోషన్ అండి. సో ఈ మాయిశ్చరైజర్ అయితే చాలా బాగుంటుంది అండ్ లోషన్. సో ఇది బేబీకి మంచిగా స్కిన్ అనేది మంచిగా మాయిశ్చర్గా ఉంచుతుంది, ఎక్కువ డ్రై అవ్వనివ్వదు, స్కిన్ చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను ఇలాంటి 400 ml బాటిల్స్ అనేవి ఒకేసారి 2 తెప్పించుకుంటూ ఉంటాను అన్నమాట. సో అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా తెప్పించుకుంటాను. సో ఆన్లైన్లో నేను బుక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నేను వచ్చేసి హిమాలయ లోషన్ అనేది యూజ్ చేస్తాను. అండ్ మీరు ఒకవేళ ఇది కాకుండా సెకండ్ ఇంకా ఏమన్నా అనుకుంటే అవెనో అండి. అవెనో కూడా చాలా బాగుంటుంది, ఒకసారి అవెనో కూడా ట్రై చేయొచ్చు. సో కొంచెం కాస్ట్ అయినా కానీ బాగుంటుంది. అండ్ మీరు ఇంకా కాస్ట్ పెట్టాలి, మేము పెట్టగలము అనుకున్నారనుకోండి, సెబామెడ్ ట్రై చేయండి. సెబామెడ్ కూడా చాలా బాగుంటుంది అంటారు. సో అంటే కొంచెం కాస్ట్ ప్రోడక్ట్ అంతా కూడా ఒక 200 అబవ్ ఉంటుంది ఏది తీసుకున్నా కానీ. సో మీరు కాస్ట్ పెట్టగలిగితే సెబామెడ్ తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సోప్ వాడినా క్రీమ్ వాడినా కానీ ఒక కంపెనీ అంటే ఒక బ్రాండ్, ఇప్పుడు హిమాలయ సోప్ వాడారనుకోండి, హిమాలయ లోషన్ వాడండి. అంటే ఫస్ట్లో మీరు వాడాలి అనుకున్నప్పుడు హిమాలయ లోషన్ వాడండి. అలాగే హిమాలయ క్రీమ్ ఏదన్నా ఫేస్కి వాడాలనుకుంటే
ఆ సోపు అలాగే కంటిన్యూ చేయండి. సో ఒకవేళ ఇన్ కేస్ బేబీకి పడలేదనుకోండి, మీకు ఏది పడలేదు అనేది తెలుస్తుంది అన్నమాట. సో మీరు వచ్చేసి మామూలుగా ఒక డెర్మాండ్యూ సోప్ వాడి, హిమాలయ లోషన్ వాడి, ఇంకోటి ఏదన్నా వాడి ఉంటే ఒకవేళ బేబీకి ఏదైనా ర్యాష్ కానీ ఏదన్నా వచ్చుంటే మీకు దేని వల్ల వచ్చింది అనే విషయం తెలియదు. సో అందుకనేసి ఒక్కొక్కటిగా యూజ్ చేయండి. పడింది పడలేదు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను సోప్ చెప్పేసాను, అలాగే మాయిశ్చరైజర్ చెప్పేసాను నేనేం వాడతాను. సెకండ్ చాయిస్గా అయితే ఎవెనో ట్రై చేయండి. కాస్ట్ పెట్టగలిగితే సెబామెడ్ ట్రై చేసుకోండి. సో ఇంతవరకైతే చెప్పాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ చెప్తాను. నేనైతే మసాజ్ ఆయిల్ కింద అంతకుముందు హిమాలయ ఆయిల్ అనేది వాడాను. సో హిమాలయ కూడా వాడుకోవచ్చు, బాగానే ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఎవర్ బెస్ట్ ఎప్పటికీ కూడా బెస్ట్ అంటే కోకోనట్ ఆయిలేనండి. సో కోకోనట్ ఆయిల్ అనేది బాగుంటుంది. అండ్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్స్ అనేవి కూడా దొరుకుతాయి కాబట్టి వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో కోకోనట్ ఆయిల్ అనేది మనము కొంచెము బ్లాక్ అవుతారు పిల్లలు అని అంటారు, కానీ సో మనం మసాజ్ అది చేసి ఎక్కువ టైం అనేది ఉంచుకుంటే వెంటనే స్నానం చేసేస్తే బాగుంటుంది. తలకు కూడా వచ్చేసి మీరు ఈ ఆయిల్ పెట్టుకోవచ్చు. పెద్ద ఖరీదైన ఆయిల్స్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి సో అవసరం లేదన్నమాట. వాళ్ళకి అప్పుడే జుట్టు ఒత్తిగా పెరిగేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు మంచిగా ఏమీ ఆలోచించకుండా ఈ ఆయిల్ అనేది పారాషూట్ ఆయిల్ అనేది వాడుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి ఇంక ఇది కూడా కాకుండా ఇంకో సెకండ్ చాయిస్ ఏమన్నా ఉంది అని అంటే ఫిగారో అండి. ఫిగారో ఆలివ్ ఆయిల్ మసాజ్ ఆయిల్ కింద చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పానన్నమాట. సో నేను ఫిగారో ఆలివ్ ఆయిల్ మసాజ్కి వాడతాననేసి. ఈ ఆయిల్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులో ఇంకో బ్రాండ్ కూడా ఏదో ఉంది, నాకైతే గుర్తు రావట్లేదు. సో ఫిగారో ఎక్కువ బాగుంటుందన్నమాట. ఇది కూడా చాలా మంచి బ్రాండ్ అండి ఫిగారో అనేది. సో నేను ఈ 91 గ్రామ్స్ అంటే 100 ml, బట్ ఇందులో 91 గ్రామ్స్ ఉంటుందంట. సో ఈ ఆయిల్ అనేది వాడుతున్నాను. నేను తలకి పెట్టేస్తాను, లేకపోతే ఇంకా మామూలుగా మసాజ్కి అయితే ఈ ఆయిల్ వాడుతున్నాను. అప్పుడప్పుడు ఇంక వెంటనే స్నానం చేపిచ్చేస్తాము, ఏం పర్లేదులే అనుకుంటే నేను కోకోనట్ ఆయిల్ కూడా అంతే పెట్టేస్తాను. ఈ రెండు ఆయిల్స్ అయితే అంటే అస్సలు తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ అయినా ట్రై చేయండి, లేదంటే మామూలుగా మన ఇంట్లో పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, దాంతో కూడా మసాజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో ఈ ఆయిల్స్ అయితే మీరు హెడ్కి కూడా పెట్టేసుకోవచ్చు అండి. సో పిల్లలకైతే ఇవి వాడటం బెటర్. మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది, పిల్లలకి సోప్ అనేది సపరేట్గా పెట్టేసుకోవాలి. ఆ సోప్ని మనం యూజ్ చేయకూడదు. పిల్లల సోప్ అనేది పిల్లల వరకే ఉండాలి. అవి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆ సోప్స్ని మనం యూజ్ చేయకూడదు. పిల్లలకి కూడా మన సోప్స్ని పిల్లలకి వాడకూడదు అన్నమాట. ర్యాషెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మన స్కిన్ ఉన్నంత రఫ్గా ఉండదు, పిల్లల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ సోప్స్ అనేవి సపరేట్గా ఉంచుకోవాలి. అలాగే మాయిశ్చరైజర్ వచ్చేసి హిమాలయ లోషన్ బాగుంటుంది. అండ్ మీరు సెబామెడ్ కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఎవెనో కూడా చాలా బాగుంటుందండి, ఇది కూడా చెప్పేశాను. అండ్ షాంపూ అనేది చెప్పాలి. సో షాంపూ వచ్చేసి హిమాలయ షాంపూని నేను యూజ్ చేస్తున్నాను. సోప్ చెప్పాను, మాయిశ్చరైజర్ చెప్పాను కదా. సో షాంపూ కింద వచ్చేసి ఎవెనో వాడండి, ఎవెనో బాగుంటుంది. అండ్ హిమాలయ బేబీ షాంపూ కూడా బాగుంటుంది. షాంపూస్ కూడా మనం వాడేవి కెమికల్స్ బేస్డ్ ఉంటాయి కాబట్టి సో పిల్లలకి వచ్చేసి పారాబెన్ ఫ్రీగా ఉండే స్టెరాయిడ్స్ అనేవి లేని ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. స్టెరాయిడ్స్ అనేవి ఉండవు. బేబీ సోప్స్ కానీ, బేబీ షాంపూస్ కానీ, బేబీ లోషన్స్ కానీ సో అవి అనేది బేబీస్కి యూజ్ చేసుకోవాలి. సో షాంపూ వచ్చేసి ఎవెనో బాగుంటుందండి. సో షాంపూ వచ్చేసి ఎవెనో బాగుంటుంది. అండ్ అలాగే హిమాలయ షాంపూ కూడా బాగుంటుంది. సో ఇవి కనుక మీరు ట్రై చేయండి. సో ఒక్కొక్కటిగా ట్రై చేస్తే మీకు ఏది పడలేదని. షాంపూ ఆయిల్స్ మాత్రం బాగానే ఉంటాయి, సో అదేం పెద్ద ఇబ్బంది ఉండదు. సబ్బు కానీ లేకపోతే ఏమైనా క్రీమ్ కానీ, సబ్బు కానీ ఏదైనా క్రీమ్ కానీ మీరు వాడాలి అని అనుకున్నప్పుడు కొంచెం అది స్కిన్కి సంబంధించింది కాబట్టి కొంచెం ఒకే బ్రాండ్ అనేది ట్రై చేయండి. మీకు ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ బేబీకి పడలేదు అనేది గుర్తుంచుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఒక చిన్న టిప్ లాగా అన్నమాట. సో ఒక బ్రాండ్ అనేది మీరు యూజ్ చేసినప్పుడు ఏది పడలేదు అనేది కూడా ఒకవేళ పడకపోతే ఇన్ కేస్ మీకు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.